హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి లాగ్స్. ఈరోజు కార్తీక మాసంలో చవితి పూజ ఎలా చేసేది చూస్తాము. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా బియ్యం వేసుకొని, ముగ్గుపిండితో అయినా వేసుకోవచ్చు, పసుపుతో అయినా వేసుకోవచ్చు. నేను పసుపులో వేసిండాను. మధ్యలో కుంకుమ పెట్టి 2 ఆకులు ఒక్కలు పెట్టి, మళ్ళీ ఇంక 2 ఆకులు పసుపు కుంకుమ పెట్టి, దానిపైన అచ్చుబెల్లాలు పెట్టుకోవాలి. అచ్చుబెల్లాలతోనే పూజ చేస్తే చాలా మంచిది. దానికి పసుపు కుంకుమ పెట్టుకొని నెయ్యితో మనము దీపం పెడితే చాలా మంచిది. ఆ నెయ్యితో 2 ఒత్తులు నానేసుకొని దాంట్లోకి కొద్దిగా మంచి నూనె అంటే ఏమి మిక్స్ లేకుండా నువ్వుల నూనె వేసుకోవాలి. ఇలా చేస్తే ఆరోగ్యం చాలా బాగుంటుంది అంటారు. కాబట్టి నేను ఒక 2 టైమ్స్ చేశాను, అందుకనేసే మళ్ళీ కూడా ట్రై చేశాను. ఇలా అంతా అయినాక ఉప్పు తీసుకొని ఉప్పులోకి పసుపు కుంకుమ వేసుకొని ఇది ఒక 15 డేస్కి అట్లా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనం ఎవరికి కనపడకుండా పెట్టుకొని షింక్లో ఏమీ లేనప్పుడు వేసేయాల, లేదా ఎక్కడైనా సరే నీళ్ళలో వేసేయాల. ఆ తర్వాత పూలంతా జోడించుకొని ఇలా దీపారాధన చేస్తే ఇంట్లో చాలా మంచిది. ఇంట్లో అయినా చేసుకోవచ్చును, బయట అయినా చేసుకోవచ్చును. దీపారాధన అంతా అయిన తర్వాత టెంకాయ కొట్టి ఫైనల్గా ఆరతి ఇస్తే చాలా మంచిది అంటారు. మీరు ఎవరైనా చేసి ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఇంకేమన్నా చేంజ్ చేయాల్సి ఉంటే ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి, నేను ట్రై చేస్తాను. మీరెవరు